శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ అష్టాదశోధ్యాయ నారద జలంధర సంవాదము సనత్కుమార ఉవాచ ఏవం శాసతి ధర్మేణ మహీం తస్మిన్ మహాసురే బభూవుర్దుఃఖినో దేవ భ్రాతృభావాన్ మునీశ్వర దుఃఖితాస్తే సురాः సర్వే శివం శరణమాయయుః మనసా శంకరం దేవదేవం సర్వప్రభుం ప్రభుం తుష్టువుర్వాగ్భిరిష్టాభిర్భగవతం భగవంతం మహేశ్వరం నివృత్తయే స్వదుఃఖస్య సర్వదం భక్తవత్సలం ఆహూయ స మహాదేవో భక్తానాం సర్వకామదః నారదం ప్రేరయామాస దేవకార్యచికీర్షయా అధ దేవమునిర్జ్ఞానీ శంభుభక్త శతాంగతి శివాజ్ఞయా యయౌ దైత్యపురే దేవర్షిర్నారద వ్యాకులాస్తే సురాः సర్వే వాసవాజ్యా ధృతం మునిం ఆగచ్చంతం సమాలోక్య సముత్తస్తుర్హి నారదం దదుస్త ఆసనం నత్వా మునయే ప్రీతిపూర్వకం నారదాయ సురా శక్రముఖ ఉత్కంఠితాననాః సుఖాసీనం మునివరమాసనే సుప్రణమ్యతం పునః ప్రోచుః సురాదీనా వాసవాజ్యా మునీశ్వరం. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ మహర్షి, ఆ మహాసురుడు ఈ తీరున భూమిని ధర్మబద్ధముగా పాలించుచుండగా జ్ఞాతులగుటచే దేవతలు దుఃఖితులై ఉన్న దేవతలందరూ మంగళకరుడు దేవదేవుడు సర్వసమర్థుడు అగు శివప్రభుని మనస్సులో శరణు పొందిరి. భక్తప్రియుడు సర్వమును నిచ్చువాడునగు మహేశ్వర భగవానుని వారు తమ దుఃఖములు తొలగొట కొరకై అభీష్టములగు వచనములతో స్తుతించిరి. భక్తుల కోర్కెలనన్నింటినీ ఈడేర్చు ఈ మహాదేవుడు దేవకార్యమును చేయగోరి నారదుని పిలిపించి ప్రేరేపించను. అప్పుడు దేవర్షి జ్ఞాని శివభక్తుడు సత్పురుషులకు శరణ్యుడు ఆ నారదుడు శివుని ఆజ్ఞచే జలంధరుని నగరంలో ఉన్న దేవతల వద్దకు వెళ్ళెను. దుఃఖితులై ఉన్న ఆ ఇంద్రాది దేవతలందరూ నారదముని వచ్చుచుండుటను గాంచి వెంటనే లేచి నిలబడిరి. ఆదుర్ధా ముఖమునందు వ్యక్తమగుచుండగా ఇంద్రాది దేవతలు నారద మహర్షికి ప్రీతిపూర్వకముగా నమస్కరించి ఆసనమునిచ్చిరి. దీనులగు ఇంద్రాది దేవతలు ఆసనమునందు ఉపవిష్టుడైన ఆ నారద మహర్షికి మరలా నమస్కరించి ఇట్లు పలికిరి. దేవాఊచుః భో మునివర శ్రేష్ఠ దుఃఖం శృణు కృపాకర శ్రుత్వా తన్నాశయ క్షిప్రం ప్రభుస్త్వం శంకరప్రియ జలంధరేణ దైత్యేన సురా విద్రావితాభృశం స్వస్థానాద్ భ్రాతృభావాచ్చ దుఃఖితా వయమాకులాః స్వస్థానాద్ దుష్ణరశ్మిశ్చ చంద్రో నిస్సారితస్తథా వహ్నిశ్చ ధర్మరాజశ్చ లోకపాలాస్తథేతరే సుబలిష్టేన వైతేన సర్వే దేవాః ప్రపీడితాః దుఃఖం ప్రాప్తా వయం చాతి శరణం త్వాం సమాగతాః స్వంగ్రామే సః హృషీకేశం స్వవశం కృతవాన్ బలి జలంధరో మహాదైత్యః సర్వామర విమర్ధకః తస్య వశ్యో వరాధీనో వాత్సిత్త సదనే హరిః స లక్ష్మ్యా సహితో విష్ణుర్యో న సర్వార్థ సాధకః జలంధర వినాశాయ యత్నం కురు మహామతే త్వం నో దైవ వశాత్ప్రాప్తః సదా సర్వార్థ సాధకః. దేవతలు ఇట్లు పలికిరి, ఓ మహర్షి దయానిధి, మా కష్టమును గురించి విని వెంటనే దానిని దూరము చేయుము. నీవు సమర్థుడవు, శంకరునకు ప్రియమైన వాడవు. జలంధరాసురుడు దేవతలను తమ తమ స్థానముల నుండి మరియు అధికారముల నుండి పూర్ణముగా వెళ్ళగొట్టినాడు. మేము మిక్కిలి ఆదుర్ధాను దుఃఖమును పొంది ఉన్నాము. సూర్యుడు చంద్రుడు అగ్ని యమధర్మరాజు మరియు ఇతర లోకపాలకులు తమ స్థానముల నుండి త్రోసివేయబడినారు. మహాబలశాలియగు అతడు దేవతలనందరినీ పీడించుచున్నాడు. మేము మహా దుఃఖమును పొంది ఉన్నాము, నిన్ను శరణుజొచ్చుచున్నాము. బలశాలి దేవతలందరినీ పీచమడంచిన మహారాక్షసుడగు జలంధరుడు యుద్ధములో హృషీకేశుని తన వశము గావించుకొనినాడు. మనకు కార్యములనన్నింటినీ సాధించి పెట్టిన విష్ణువు తాను ఇచ్చిన వరమునకు అధీనుడై అతనికి వసుడై లక్ష్మీదేవితో కూడి అతని ఇంటిలో నివసింపజొచ్చెను. ఓ మహాప్రాజ్ఞ, జలంధరుని వినాశము కొరకు ప్రయత్నమును చేయుము. నీవు మాకు దైవానుగ్రహం చే దొరికితివి. నీవు సర్వదా దేవకార్యములనన్నింటినీ చక్కబెట్టితివి. సనత్కుమార ఉవాచ ఇత్యాకన్య వచస్తేషా మమరాణాం స నారదః ఆశ్వాస్య మునిశార్ధూల స్థానువాచ కృపాకరః. సనత్కుమారుడిట్లు పలికెను, ఆ దేవతల ఈ మాటను విని దయానిధియగు ఆ నారద మహర్షి వారిని ఓదార్చి ఇట్లు పలికెను. నారద ఉవాచ జానేహం వై సురాయూయం దైత్యరాజ పరాజితాః దుఃఖం ప్రాప్తాః పీడితాశ్చ స్థానాన్నిస్సారితాః ఖలు స్వశక్త్యా భవతాం స్వార్థం కరిష్యే నాత్ర సంశయః అనుకూలోహమేవ ఓ దుఃఖం ప్రాప్తా యతోమరాః
నారదుడిట్లు పలికెను, ఓ దేవతలారా, రాక్షసరాజు చేతిలో ఓడి అతనిచే మీ స్థానముల నుండి వెళ్ళగొట్టబడి మీరు అతనిచే పీడింపబడి దుఃఖమును పొంది ఉన్నారన్న విషయమును నేను ఎరుంగుదును. నేను నా శక్తికి తగినట్లు మీ కార్యమును చక్కబెట్టెదను, సందేహము వలదు. ఓ దేవతలారా, మీరు దుఃఖమును పొంది ఉన్నారు గనుక నేను మీకు అనుకూలుడనే. సనత్కుమారౌ వాచ ఏవముక్త్వా మునిశ్రేష్టో ద్రష్టుం దానవవల్లభం ఆశ్వాస్య సకలాన్ దేవాన్ జలంధర సభాం యయౌ అధాగతం మునిశ్రేష్టం దృష్ట్వా దేవో జలంధరః ఉత్థాయ పరయా భక్త్యా దదౌ శ్రేష్టాసనం వరం సతం సంపూజ్య విధివద్ధానవేంద్రోతి విస్మితః సుప్రహస్య తదా వాక్యం జగాద మునిసత్తమం. సనత్కుమారుడిట్లు పలికెను, ఆ మహర్షి ఇట్లు పలికి దేవతలనందరినీ ఓదార్చి రాక్షసరాజగు జలంధరుని చూచుటకై అతని సభకు వెళ్ళెను. అప్పుడు జలంధర మహారాజు అతడికి విచ్చేసిన మహర్షిని గాంచి పరమభక్తితో లేచి నిలబడి శ్రేష్టమగు ఆసనమును ఇచ్చెను. ఆ రాక్షసరాజు మిక్కిలి ఆశ్చర్యమును పొంది ఆ మహర్షిని యథావిధిగా పూజించి చిరునవ్వుతో ఇట్లనెను, జలంధరౌ వాచ కుత ఆగమ్యతే బ్రహ్మన్ కించ దృష్టం త్వయా క్వచిత్ యదర్థమిహాయాత స్తదాజ్ఞాపయ మాం మునే. జలంధరుడిట్లు పలికెను, ఓ మహర్షి, ఎచట నుండి వచ్చుచున్నారు మీరు? అచట ఏమి చూసినారు? ఇచ్చటకు వచ్చిన పని ఏమి? ఓ ముని, ఆ పనిని నాకు ఆజ్ఞాపించుడు. సనత్కుమారౌ వాచ ఇత్యాకన్య వచస్తస్య దైత్యేంద్రస్య మహాముని ప్రత్యువాచ ప్రసన్నాత్మ నారదో హి జలంధరం. సనత్కుమారుడిట్లు పలికెను, రాక్షసరాజగు జలంధరుని ఈ మాటను విని నారద మహర్షి ప్రసన్నమగు మనస్సు గలవాడై అతనికిట్లు బదులు చెప్పెను. నారదౌ వాచ సర్వదానవ దైత్యేంద్ర జలంధర మహామతే ధన్యస్త్వం సర్వలోకేశ రత్నభోక్త త్వమేవ హి మదాగమన హేతుం వై శృణు దైత్యేంద్ర సత్తమ యథర్థమిహ ఛాయాతస్త్వహం వక్ష్యేఖిలం హి తత్ గతః కైలాస శిఖరం దైత్యేంద్రాహం యదృచ్ఛయా యోజనాయుత విస్తీర్ణం కల్పద్రుమ మహావనం కామధేను శతాకీర్ణం చింతామణి సుదీపితం సర్వరుక్మమయం దివ్యం సర్వత్రాద్భుత శోభితం తత్రో మయా సహాసీనం దృష్టవానస్మి శంకరం సర్వాంగ సుందరం గౌరం త్రినేత్రం చంద్రశేఖరం తం దృష్ట్వా మహదాశ్చర్యం వితర్కో మే భవత్తదా క్వాపి దృశి భవేదృద్ధి స్త్రైలోక్యే వానవేతి చ తావత్తవాపి దైత్యేంద్ర సమృద్ధి సంస్మృతా మయా తద్విలోకనా కామోహం త్వత్సాన్నిధ్య మిహాగతః. నారదుడిట్లు పలికెను, రాక్షసులందరికీ ప్రభు అయిన జలంధర, నీవు గొప్ప బుద్ధిమంతుడవు, నీవు ధన్యుడవు. ఓ సర్వలోక ప్రభు, శ్రేష్ఠ వస్తువులను అనుభవించువాడవు నీవే. ఓ రాక్షస శ్రేష్ఠ, నేను వచ్చిన కారణమును వివరముగా చెప్పెదను వినుము. ఓ రాక్షసరాజా, నేను అనుకోకుండా కైలాసమునకు వెళ్ళితిని. ఆ కైలాస శిఖరము 10,000 యోజనముల విస్తీర్ణము గలది. అచట కల్పవృక్షములు అనేకములు గలవు. చింతామణుల ప్రకాశముతో నలరారు కైలాసమునందు వందలాది కామధేనువులు గలవు. దివ్యముగు కైలాస శిఖరము పూర్తిగా స్వర్ణమయము. అచట అంతటా అద్భుతములు శోభను గూర్చును. అచట సర్వావయవ సుందరుడు, పచ్చనివాడు, ముక్కంటి, చంద్రుని శిరముపై దాల్చినవాడు శంకరుడు పార్వతితో కూడి ఉపవిష్టుడై ఉండగా చూచితిని. ఆ గొప్ప అద్భుత దృశ్యమును చూచిన నాకు అప్పుడు మనస్సులో ఒక సందేహము కలిగెను. ఇట్టి సంపద ముల్లోకములలో ఎక్కడైనను ఉన్నదా లేదా? ఓ రాక్షసరాజా, అంతలో నాకు నీ సంపద గుర్తుకు వచ్చినది. అందువలననే నీ సంపదను చూచుటకై ఇచ్చటకు నీ సన్నిధికి వచ్చి ఇంటిని. సనత్కుమారౌ వాచ ఇది నారదతః శ్రుత్వా స దైత్యేంద్రో జలంధరః స్వ సమృద్ధిం సమగ్రాం వై దర్శయామాస సాదరం దృష్ట్వా స నారదో జ్ఞాని దేవకార్య సుసాధకః ప్రభు ప్రేరణయాప్రాహ దైత్యేంద్రం తం జలంధరం. సనత్కుమారుడిట్లు పలికెను, నారదుని ఈ మాటను విని రాక్షసరాజుగు ఆ జలంధరుడు ఆదరముతో తన పూర్ణ సంపదను చూపించెను. జ్ఞాని, దేవతల కార్యమును చక్కబెట్టువాడుగా నారదుడు ఆ సంపదను చూచి శంకరుని ప్రేరణను పొంది రాక్షసరాజుగు ఆ జలంధరునితో ఇట్లనెను, నారదౌ వాచ తవాస్తి సుసమృద్ధిర్హి వరవీర కిలాధునా త్రైలోక్యస్య పతిస్త్వం హి చిత్రం కిం ఛాత్ర సంభవం మనయో రత్నపుంజాశ్చ గజాద్యాశ్చ సమృద్ధయః తే గృహేద్య విభాంతిహ యాని రత్నాని తాన్యపి గజరత్నం త్వయా నీతం సక్రైశ్చైరావతస్తథా అశ్వరత్నం మహావీర సూర్యస్యోచ్చైస్రవాహయః కల్పవృక్షస్త్వయా నీతో నిధయో ధనదస్య చ హంసయుక్త విమానం చ త్వయా నీతం హి వేధసః ఇత్యేవం వరరత్నాని దివి పృథ్వ్యాం రసాతలే యాని దైత్యేంద్ర తే భాంతి గృహేతాని సమస్తతః
త్వత్సమృద్ధి మిమాం పశ్యన్ సంపూర్ణాం వివిధామహం ప్రసన్నోస్మి మహావీర గజాస్వాది సుశోభితాం జాయారత్నం మహాశ్రేష్టం జలంధర నతే గృహే తదా నేతుం విశేషేణ స్త్రీరత్నం వైత్వమర్హసి యస్య గేహేషు రత్నాని సర్వాణి హి జలంధర జాయారత్నం న చేత్తాని న శోభంతే వృధా ధ్రువం. నారదుడిట్లు పలికెను, ఓ గొప్ప వీరుడా, నీకు గొప్ప సంపద కలదు. నీవు ముల్లోకములకు ప్రభుడవు. దీనిలో ఆశ్చర్యమేమున్నది? మణులు రత్నములు నీ వద్ద గొట్టలుగా గలవు. గజాది సమృద్ధులు కూడా నీకు గలవు. మరియు శ్రేష్ఠ వస్తువులన్నీ ఈనాడు నీ ఇంటిలో విరాజిల్లుచున్నవి. గజశ్రేష్టమగు ఐరావతమును నీవు ఇంద్రుని వద్ద నుండి తెచ్చుకుంటివి. ఓ మహావీర, అశ్వశ్రేష్టమగు ఉచ్చైస్రవమును అశ్వమును సూర్యుని వద్ద నుండి లాగుకొంటివి. నీవు కల్పవృక్షమును, కుబేరుని నిధులను మరియు బ్రహ్మగారి హంసలను పూంచిన విమానమును తెచ్చుకొంటివి. ఓ రాక్షసరాజా, ఈ విధముగా స్వర్గమునందు భూమియందు పాతాళమునందు ఏ ఏ శ్రేష్ఠ వస్తువులు గలవో అవి అన్నీను నీ ఇంటిలో ప్రకాశించుచున్నవి. ఓ మహావీర, గజములు అశ్వములు మొదలగు వాటితో మిక్కిలి ప్రకాశించినది, వివిధమైనది, సంపూర్ణమైనది అగు నీ సమృద్ధిని గాంచి నేను ప్రసన్నుడనైతిని. ఓ జలంధర, నీ గృహములో శ్రేష్టముకు భార్యారత్నము లేకున్నది. కావున నీవు విశేషించి స్త్రీరత్నమును దోడుకొని రావలెను. ఓ జలంధర, గృహములో శ్రేష్ఠ వస్తువులు అన్నీ ఉన్నను, భార్యారత్నము లేనిచో అవి శోభిల్లవు, అవి వ్యర్థమగును. ఇది నిశ్చయము. సనత్కుమారో వాచ ఇత్యేవం వచనం శ్రుత్వా నారదస్య మహాత్మనః ఉవాచ దైత్యరాజో హి మదనాకులమానసః. సనత్కుమారుడిట్లు పలికెను, మహాత్ములకు నారదుని ఈ మాటలను విని ఆ రాక్షసరాజు మన్మధునిచే కల్లోలపరచబడిన మనస్సు గలవాడై ఇట్లు పలికెను. జలంధర వాచ భో భో నారద దేవర్షే నమస్తేస్తు మహాప్రభో జాయారత్న వరం కుత్ర వర్తతే తద్వధాధునా బ్రహ్మాండే యత్ర కుత్రాపి తద్రత్నం యది వర్తతే యదాన్యేష్యే తతో బ్రహ్మన్ సత్యం సత్యం న సంశయః. జలంధరుడిట్లు పలికెను, ఓయి నారద దేవర్షి మహాప్రభు, నీకు నమస్కారమగుగాక. అట్టి భార్యారత్నము ఎచ్చటగలదో ఇప్పుడు నాకు చెప్పుము. ఓ బ్రాహ్మణ, అట్టి స్త్రీరత్నము బ్రహ్మాండములో ఎచ్చటనున్నను నేను తోడ్కొని రాగలను. ఇది ముమ్మాటికి సత్యము, సందేహము లేదు. నారదౌ వాచ కైలాసే హతిరమ్యే చ వరవృక్షి సుసంకులే యోగిరూపధరస్యంబురస్తి తత్ర దిగంబరః తస్య భార్యాసు రమ్యా హి సర్వలక్షణలక్షిత సర్వాంగ సుందరీ నామ్నా పార్వతీతి మనోహర తాదృశం రూపమనన్య సంగతం దృష్టం న కుత్రాపి కుతూహలావహం అత్యద్భుతం మోహనకృత్సు యోగినాంసు దర్శనీయం పరమార్థికారి స్వచిత్తే కల్పయామ్యద్య శివాదన్యః సమృద్ధిమాన్ జాయా రత్నాన్వితో వీర త్రిలోక్యాం న జలంధర యస్యా లావణ్య జలధౌ నిమగ్నశ్చతురాననః స్వధైర్యం ముముచే పూర్వం తయా కాన్యోపమీయతే గతరాగోపి హి యయా మదనారి స్వలీలయా నిజతంత్రోపి యతస్థః స్వాత్మవసగః కృతః యథా స్త్రీరత్న సంభోక్తుః సమృద్ధిస్తస్య సాభవత్ తథా న తవ దైత్యేంద్ర సర్వరత్నాధిపస్య చ. నారదుడిట్లు పలికెను, మిక్కిలి సుందరమైనది శ్రేష్ఠ సంపదలతో నిండి ఉన్నది అగు కైలాసములో దిగంబరుడగు శంభుడు యోగి రూపమును ధరించి ఉన్నాడు. అతని భార్య పేరు పార్వతి. ఆమె సర్వావయవ సుందరి, మిక్కిలి రమ్యమైనది, మంచి లక్షణములన్నింటితో కూడి మనస్సునకు ఆహ్లాదమును కలిగించున్నది. మిక్కిలి కుతూహలమును రేకెత్తించే ఆమె రూపము వంటి రూపము మరెక్కడనూ కానరాదు. అత్యద్భుతమగు ఆమె రూపము గొప్ప యోగులకైనను మోహమును కలిగించును. గొప్ప సంపదలనిచ్చే ఆమె రూపము చూడముచ్చటను గొలుపును. ఓ వీరా జలంధర, గొప్ప భార్యతో కూడి ఉన్న శివుని కంటే గొప్ప సమృద్ధి గలవాడు ముల్లోకములలో మరి ఒకడు లేడని ఇప్పుడు నా మనస్సులో తోచుచున్నది. ఏ యువత యొక్క సౌందర్య సముద్రములో మునిగిన బ్రహ్మగారు పూర్వము తన ధైర్యమును కోల్పోయినాడో అట్టి ఆమెతో ఇంకొకటిని పోల్చుట ఎట్లు సంభవము? రాగద్వేషములకు అతీతుడు, మన్మథ శత్రువు, స్వతంత్రుడు అగు శివుని కూడా ఆమె తన లీలచే తన వశము చేసుకొనెను. అట్టి స్త్రీరత్నమును వివాహమాడిన వానికి ఏ సమృద్ధి గలదో అట్టి సమృద్ధి ఓ రాక్షస రాజా సర్వశ్రేష్ఠ వస్తువులకు నీవు ప్రభువే అయినను నీ వద్ద లేదు. సనత్కుమారో వాచ ఇత్యుక్త్వా సతు దేవర్షిర్నారదో లోక విస్తృతః యయౌ విహాయస దేవోపకారకరణోద్యతః. సనత్కుమారుడిట్లు పలికెను, దేవర్షి, లోకములో ప్రఖ్యాతిని గాంచినవాడు, దేవతలకు ఉపకారమును చేయుటకై సర్వదా సంసిద్ధముగా నుండువాడు ఆ నారదుడు ఇట్లు పలికి ఆకాశ మార్గమున నిర్గమించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే దేవర్షి జలంధర సంవాదో నామ అష్టాదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత యందు యుద్ధఖండలో నారద జలంధర సంవాదమనే 18వ అధ్యాయము ముగిసినది.